దేవునికి స్తోత్రము. నేటి వాక్య ధ్యానమునకై ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి నామములో, ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యానవాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలా ఆత్మీయతతో కూడినటువంటి ఈ యొక్క వాక్యము పౌలు గారు అంటున్నాడు. ఆయన శ్రమలలో పాలివాడగుటకు పౌలు గారు అంటున్నాడు. ఫిలిప్పీల సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఫిలిప్పీల సంఘానికి లేఖ రాస్తున్నాడు. ఆయన శ్రమలలో, ప్రభువారి శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమలలో అపొస్తలుడైన పౌలు గారు పాలివాడగుటకు తీసుకున్న నిర్ణయాలను మనం ధ్యానించుకుంటున్నాము. ఈ లోక సంబంధమైన ఆశలు, ఆశయాలు, ధనము, హోదాలు అన్నీ వ్యర్థమే అని పరిశుద్ధ గ్రంథములో జ్ఞాని సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో చక్కగా వివరించారు. అంతా వ్యర్థమే, సర్వము వ్యర్థమే. ఆయన శ్రమలలో పాలివాడగుట చాలా ముఖ్యమైన విషయము అని పౌలు గారు గ్రహించి, అలాగ పాలివాడనగుటకు ఎట్టిదో మనం ఎరుగు నిమిత్తము అన్నీ పోగొట్టుకోవటమే కాదు, అసలు తోసేసి అవి పెంట కుప్పలతో సమానముగా ఎంచుకున్నాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఇవి కాదు, ప్రభువులో పాలివారు నగుటొకటే. ఆయన ప్రభువారి శ్రమలలో పాలివాడొకటే ఆయన ఇష్టము. ఆయన ఏదైనా సరే ఆయనకి చెందినటువంటిది కానీ, సంపాదించింది కానీ, ఆయనకి కావలసింది కానీ ఏది ఆయనకి ఇష్టం లేదు. ప్రతిదీ కూడా పెంటతో సమానంగా తోసేసేసాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన శ్రమలలో పాలివాడొకటే. ఈ లోక సంబంధమైన ఆశలు, ఆశయాలు, ధనము, హోదాలు అన్నీ వ్యర్థమే అంటున్నాడు. సొలొమోను గారు కూడా అదేగా. సూర్యుని క్రింద జరిగే ప్రతిదీ కూడా వ్యర్థమే అంటున్నాడు. చక్కగా వివరించాడు సొలొమోను గారు. క్రీస్తు ప్రభు శిష్యులు ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకొని ఈ లోకపు ఆస్తులను నిరాకరించి ప్రభు శ్రమల విషయంలో పాలివారై స్వస్థతావరాలు పొందినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మోషే కూడా ఎందుకు పనికిరానివి ఈ లోక పాపభోగాలు అని దేవుని ప్రజలతో శ్రమలను అనిపించుట ఎంతో మేలని నిర్ణయించుకుని ప్రతి శ్రమానుభవంలో అద్భుతాలు చేస్తూ దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవునిచే గుర్తింపబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా! దేవునిచే గుర్తింపబడ్డాడు. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. మోషే ఎంత గొప్ప
ఎంత గొప్ప పరిచర్య, ఎంత గొప్పవాడు. సర్వ సృష్టికర్త అయిన దేవునితో ఆయన గుర్తింపబడ్డాడు. చాలా నమ్మకమైన వాడని మనము కూడా గుర్తింపబడాలి. దేవుని యందు నమ్మకమైన వాళ్ళమని మనము గుర్తింపబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు పౌలుగా మార్చబడినప్పుడు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము. ఎవరు? పౌలు గారు. ఆయన సౌలుగా ఉండి ఆయన చేసిన సౌలుగా ఉన్నప్పుడు చేసిన మనిషి అతను క్రైస్తవుడు కాదు. క్రీస్తు అంటే ఘోరంగా ఉండేది. క్రైస్తవుడు అన్నాడంటే అతన్ని శిక్షించి నరికేసి చంపేసే సిస్టము సౌలు గారు. ఆయన పౌలుగా మార్చబడినప్పుడు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనము. క్రీస్తు శ్రమల కొరకే దేవుడు అతనిని ఏర్పరచుకున్నట్లుగా మనకిక్కడ తెలుస్తుంది. దేవుడు అతని పరిచర్యని ఎంతగానో అభివృద్ధి చేశాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆత్మీయత లేకుండా, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా దేవుని పరిచర్య సంపూర్ణముగా చేయలేరు అని మాత్రం ఖండితంగా గుర్తించాలి. పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా దేవుని పరిచర్యకు పూనుకోవటం కూడా చాలా పొరపాటు, తప్పు కూడాను. సంపూర్ణ జ్ఞానముతోనూ సంపూర్ణ హృదయముతోనూ దేవుని పరిచర్యకు ముందుకు రావాలి. క్రీస్తుతో శ్రమానుభవం కలిగి ఉండాలంటే మొదటిగా మనకి ప్రియ దేవుని బిడ్డలారా ఆత్మీయ శక్తి కలిగి ప్రేమించే హృదయం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, పశ్చాత్తాపం కలిగి ఉండాలి, వినయ మనసు కలిగి ఉండాలి. నిత్యము ప్రార్థనలతో దేవుని సన్నిధిలో ఉంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని చదువుకొని మేము వాక్య ధ్యానమునకై మేము సిద్ధపడి ధ్యానించుచు తండ్రి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నట్లుగా దేవా మేము విశ్వాసముతో నమ్మి ఎదురు చూచుచు మేము వాక్య ధ్యానము చేయుచున్నాము తండ్రి. నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి ప్రభా మేమందరము తండ్రి నాయన క్రీస్తు ప్రభు వారి శ్రమలలో పాలివాడొకటకు దేవ మాకు అర్హత అనుగ్రహించి నిత్యము దేవ ప్రార్థన యందు ఆసక్తి గలవారమై నీ పరలోక ఆశీర్వాదాలు మేమందరము పొందుకుని భక్తితో కూడినటువంటి ధ్యానములో నాయన నిన్ను స్తుతించుకుంటూ దేవా నీ మహిమను పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.